హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు అనస్వల్ ఛానల్. ఈ సండే సాల్ట్ రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ నాన్ వెజ్ స్పెషల్స్ ఏమేమి ఉన్నాయో ట్రై చేద్దామని వచ్చాము. లాస్ట్ వీక్ అయితే వెజ్లో స్పెషల్స్ ట్రై చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ నాన్ వెజ్ ట్రై చేద్దాం. మా వారు ప్లాన్ ఏంటంటే ప్రతి సండే నాకు హాలిడే ఇచ్చి ఇలాగ హోటల్లో ఏమేమి స్పెషల్ ఉన్నాయో అవన్నీ నేను ట్రై చేయాలంట, మీతో షేర్ చేసుకోవాలంట. అది ఆయన ప్లాన్. అయితే ఇక్కడైతే చిన్నగా జలపాతం కారుతుంది కదా, మా చిన్నోడు ఆ వాటర్ ఫాల్స్ అవి చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ పిల్లలే కాదు, పెద్దవాళ్ళు, రీల్స్ చేసుకునే వాళ్ళు, వీడియోస్ చేసుకునే వాళ్ళు, ఫొటోస్ తీసుకునే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ క్యాప్షన్ వచ్చేసి నో సాల్ట్ నో లైఫ్ అని ఉంది. ఇక్కడ రెస్టారెంట్ పేరే సాల్ట్ రెస్టారెంట్. అలాంటిది నో సాల్ట్ నో లైఫ్ అని క్యాప్షన్ ఎందుకు పెట్టారంటే మన జీవితంలో కొన్ని ఆనందాలు లేకపోతే అస్సలు బాగోదు కదా, అలాగే కూరలో ఉప్పు లేకపోతే కూడా అస్సలు రుచి ఉండదు. ఆ క్యాప్షన్ రీజన్ అయితే నేను అదే అనుకుంటున్నాను. మీకు వేరేగా అనిపిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. ప్రస్తుతానికైతే ఫొటోస్ వీడియోస్ బాగా తీసుకుంటున్నాము. అక్కడ వాళ్ళు కూడా చాలా బాగా తీసుకుంటున్నారు వీడియోస్ ఫొటోస్ అయితే చాలా బాగుంది. కాబట్టి నైట్ టైం అయితే చాలా బాగుంటుంది అని చెప్పారు. ఫుల్ లైటింగ్, వాటర్ ఫాల్స్తో లైటింగ్ అది చాలా బాగుంటుందంట. ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపల కూడా చాలా బాగుంది, అంబియన్స్ కానీ ఆ లైటింగ్ కానీ సూపర్ ఉంది. అవన్నీ వీడియోస్ ఫొటోస్ తీసుకునే లోపల మెనూ తీసుకొచ్చారు. మెనూ చూసి మా వారు ఆర్డర్ ఇచ్చే లోపల నేనైతే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ బాగా తీసుకుంటున్నాను. నేనే కాదు, చాలామంది ఫుడ్ కన్నా ఇక్కడ అంబియన్స్ కోసమే ఎక్కువగా వస్తూ ఉంటారంట. ఇక్కడ ఫుడ్ ఎలాగుంటుందో ఏమేమి తిన్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేద్దాం. ఇక్కడ మెనూ కార్డ్ చూస్తున్నారు కదా, సాల్ట్ రెస్టారెంట్ చాలా పెద్ద బుక్కే ఉంది, కానీ నేను అదంతా మొత్తం తిరిగేలేదు. కానీ ఫస్ట్ పేజీలో వచ్చేసి ఆంధ్ర, తెలంగాణ, పంజాబీ, మోడర్న్ ఇండియా, కాశ్మీర్, ఇంకా అన్ని రకాలు ఉన్నాయి. అయితే మాకు కావాల్సింది కొన్ని ఐటమ్స్ అయితే పెట్టుకున్నాము. ఏమేమి పెట్టుకున్నామంటే ఫస్ట్ స్టార్టర్ పెట్టుకున్నాము అపోలో ఫిష్. అపోలో ఫిష్ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎందుకంటే కొన్ని చోట్ల 2 చోట్ల తిన్నాము. ఒక చోట నీచు వాసన వచ్చింది, టేస్ట్ అస్సలు బాగాలేదు. కానీ ఇక్కడ అపోలో ఫిష్ పీస్ అయితే చాలా స్మూత్గా జ్యూసీగా చాలా బాగుంది. నీచు వాసన కూడా లేదు, బాగుంది అపోలో ఫిష్ అయితే. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎందుకంటే మనకి అపోలో ఫిష్ అంటేనే బోన్లెస్ ఫిష్ వస్తుంది కాబట్టి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మా చిన్నోడికి అపోలో ఫిష్ అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. అపోలో ఫిష్ కాస్ట్ వచ్చేసి 440 రూపీస్ పడ్డది. నెక్స్ట్ నాన్ వెజ్ థాలీ ఆర్డర్ పెట్టాము. థాలీలో వచ్చేసి ఫ్రై పీసు, చికెన్ ఫ్రై పైన పెట్టి ప్లెయిన్ రైస్ ఇస్తారు. దాంతోపాటు కర్రీస్ అయితే మటన్ కర్రీ, ఇంకోటి మునక్కాయ, కోడిగుడ్డు, పచ్చి రొయ్యలు కూర. ఈ ఫిష్ పులుసులో వచ్చేసి ఫిష్ పీస్ ఉండదు, ఓన్లీ గ్రేవీ మాత్రమే. ఇది వచ్చి సాంబార్, ఫిష్ ఫ్రై, గులాబ్ జామున్ స్వీట్ ఇచ్చేసారు, ఆవకాయ, పప్పు, ఇంకా రసం. దాంతోపాటు మనకి అప్పడాలు, అరటిపండు, పెరుగు వచ్చేసి కప్పులో ఇలా పెరుగు కప్పు ఇచ్చారు. నాన్ వెజ్ థాలీలో మనకి రైస్ అయితే విడిగా మనకి ఎంత కావాలితే అంత ఇస్తారు. అంతేకాకుండా బిర్యానీ రైస్ ఉంది కదా, అది కూడా కావాల్సినంత ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మా అబ్బాయి కోసం ఇంకా మా వారి కోసం అయితే బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టాము. చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారు బిర్యానీ అయితే. దీని కాస్ట్ వచ్చేసి 330 రూపీస్ పడ్డది బిర్యానీ. నాన్ వెజ్ థాలీ వచ్చేసి 470 రూపీస్ పడ్డది. నాకు 470 అన్నది కాస్ట్ కాదు, టేస్ట్ ఇంపార్టెంట్ కదా. మా అబ్బాయికి అయితే బిర్యానీ సర్వ్ చేస్తాము. నేనైతే నాన్ వెజ్ థాలీ ట్రై చేస్తాను. నేను ఒక్కదాన్నే కాదు, మా వారు, నేను, ఇంకా ఇద్దరం షేర్ చేసుకుంటూ ట్రై చేస్తాము. ఫుడ్ ఎలాగుందా ఏంటనేసి ట్రై చేద్దాము. అపోలో ఫిష్ అయితే స్టార్టర్ సూపర్ అనిపించింది. బిర్యానీ అటు ఇటుగా ఉంది, మంచి ఫ్లేవర్ అయితే ఏమీ లేదట. అలాగని అస్సలు బాగోకుండా కూడా లేదు, పర్వాలేదు. స్పైసీస్ అవి తక్కువ ఉన్నాయి. బాబు అయితే ఎంజాయ్ చేస్తూ బాగానే తింటున్నాడు. అయితే ఇక్కడ అప్పడాలు వచ్చినాయి కదా, వాడికి అప్పడం ఇష్టం కదా అనేసి అప్పడం ఇస్తుంటే బిర్యానీలోకి అప్పడం బాగోదని చెప్పేసి నాకు ఇచ్చేసాడు. చూసారా, వాడికి పప్పు ఉంటేనే అప్పడాలు తింటాడంట, లేకపోతే వద్దు అని చెప్పాడు. పప్పు వేసుకుంటా అంటే పప్పు కూడా తిన్నన్నాడు, ఓన్లీ బిర్యానీ ఒకటే తింటానన్నాడు. సరే అనేసి నేను నాన్ వెజ్ థాలీ కోసం మొత్తం ప్లేట్ అంతా నీట్గా ఖాళీ చేసుకుని నాన్ వెజ్ థాలీ ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తాను. నాన్ వెజ్ థాలీలో ఫస్ట్ స్టార్ట్ చేయవలసింది బిర్యానీ స్టార్ట్ చేస్తాను. బిర్యానీ రైస్ ఒకటే ఇస్తారు. చికెన్ ఫ్రై పీసెస్ అయితే 2 పీసెస్ ఇచ్చారు. ఆ 2 పీసెస్ ఎలాగున్నాయి ఏంటనేసి చూసి ట్రై చేసి ఎలా ఉందో చెప్తాను.
అండ్ నేను ముందే చెప్పేస్తున్నాను, నాకు నచ్చకపోతే అక్కడ ఫేస్లోనే చూపించేస్తూ ఉంటానన్నమాట. మొత్తం మీకు మనకేమీ ప్రమోషన్ అవేమీ కాదు కాబట్టి జెన్యూన్గా ఇవ్వాలి కాబట్టి నేనైతే జెన్యూన్గానే ఇస్తాను. ఫీడ్బ్యాక్ చూసేయండి. రైస్ బాగా మిక్స్ చేసుకుని ఫ్రై పీస్ ఇచ్చారు కదా, ఆ ఫ్రై పీస్తో తింటున్నాను. ఫ్లేవర్ అయితే బాగానే ఉంది. బిర్యానీ ఫ్రైవి కలుపుకుని తింటే పర్వాలేదు, బాగానే అనిపించింది. మరీ ఎక్కువ ఆశలేం కాకుండా పర్వాలేదు అనిపించింది. ఇప్పుడు రైస్ కావాలంటే మామూలు బిర్యానీ రైస్ తీసుకురమ్మంటారా అని అడిగారు, కానీ నాకు వైట్ రైస్తో తినాలనిపించి వైట్ రైస్తోనే నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే పప్పు, మామిడికాయ ఇంకా ఆవకాయ పచ్చడి ఇచ్చారు మనకి ఆ థాలీలో, అది వేసుకుని ట్రై చేస్తున్నాను. ఫస్ట్ పప్పుతో స్టార్ట్ చేస్తాను, తర్వాత నాన్ వెజ్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే మామిడికాయ పప్పు ఒక ముద్ద పెట్టుకున్నాను. పుల్లగా బాగానే ఉంది, పొల్లగా భలే ఉందన్నమాట. తర్వాత చికెన్ ఫ్రై పీస్ ఉంది కాబట్టి ఆ చికెన్ ఫ్రై పీస్ పప్పులో పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది కాబట్టి ఆ ఫ్రై పెట్టుకుని పప్పులోకి మిక్స్ చేసుకుని తిన్నాను. సూపర్ ఉంది. నాకైతే పప్పు, మామిడికాయ, ఆవకాయ పచ్చడి, చికెన్ ఫ్రై నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మటన్ ట్రై చేస్తున్నాను. ఇక్కడ మటన్ కర్రీ వేసుకుంటున్నానే కానీ అసలు ఆ ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ అసలు రావట్లేదు. టేస్ట్ ఎలాగుంటుందా ఏటా అనుకున్నాను. ఇక్కడ పీసెస్ వచ్చేసి ఆ బౌల్లో 3 పీసెస్ వచ్చినాయి. బాగానే స్మూత్గా ఉడికింది కానీ టేస్ట్ అస్సలు నచ్చలేదు నాకైతే. ఆ వేసుకునేటప్పుడే అనిపించింది అస్సలు బాగాలేదు. చూసారు కదా, మా వారికి అయితే వెంటనే చెప్పేసాను అస్సలు నచ్చలేదనేసి. నెక్స్ట్ వచ్చేసి మటన్ కర్రీ అయితే నన్ను డిసప్పాయింట్ చేసింది. కోడిగుడ్డు, రొయ్యలు, మునక్కాడ కర్రీ వేసుకుంటున్నాను ఇక్కడ. అది కర్రీ ఎలా ఉందో చూసేయండి. ఈ కర్రీ వచ్చేసి నాకు రొయ్యలు కలిపేటప్పుడే అనిపించినాయి, గట్టిగా ఉన్నాయి ఆ రొయ్యలు అయితే. నాకు రొయ్యల కర్రీ వండేటప్పుడు కరెక్ట్ లెవెల్లో వండకపోతే నాకు అస్సలు నచ్చదు. నేను రొయ్యల కర్రీ, టమాటా, కోడిగుడ్డు వేసి కర్రీ వండితే సూపర్ ఇష్టంగా తింటారు మా వారు. నేను తినకపోయినా నాన్ వెజ్ మా వారు ఇష్టంగా తింటారు, అంతే బాగా వండుతానని. అయితే రొయ్యలు అయితే గట్టిగా ఉన్నాయి, స్మెల్ కూడా అస్సలు బాగాలేదు. ఆ ఉల్లిపాయల ఫ్లేవర్ అనేది ఎక్కువ ఫ్రై అయిపోయింది, దానివల్ల చేదు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సాంబార్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి సాంబార్ ట్రై చేసేస్తున్నాను, ఎందుకంటే కర్రీస్ 2 నచ్చలేదు. ఇప్పుడు ఈ సాంబార్లోకి ఫిష్ ఫ్రై ఇచ్చారు కాబట్టి ఈ ఫిష్ ఫ్రైతో ట్రై చేద్దాం సాంబార్ వేసుకుని. ఫస్ట్ అయితే సాంబార్ వేసుకుంటున్నాను, ఎలాగుంటుందా ఏంటనేసి ఫస్ట్ అయితే కొంచెమే వేసుకుంటున్నాను. సాంబారు నేను చేసే అంత టేస్ట్ అయితే లేదు. సాంబార్ కూడా ఫ్రై వచ్చేసి పైన గ్రేవీ ఉంది, ఏంటా గ్రేవీ అనేసి చూస్తాను. ఉల్లిపాయ మసాలా అంతా పేస్ట్ చేసి చేశారన్నమాట, క్రిస్పీగా ఏమీ లేదు. ఇంత పెద్ద పీస్ చూసి ఎంత బాగుందో కదా అనేసి హ్యాపీగా తుంచుకుని తింటున్నాను సాంబార్లో పెట్టుకుని. అస్సలు బాగాలేదు ఫిష్ ఫ్రై అయితే. ఫిష్ ఫ్రై వచ్చేసి క్రిస్పీగా బాగుంటుంది. నేను ఇంట్లో ట్రై చేసి ఇదైతే సింపుల్ మసాలాతోనే సింపుల్గా చేసుకోవచ్చు ఫిష్ ఫ్రై. అస్సలు అలాంటిది ఏదేదో మసాలా వేసేసి ట్రై చేశారు వీళ్ళు. నాకైతే ఈ ఫిష్ ఫ్రై కూడా నచ్చలేదు. ఇక్కడ సాంబార్తో ఫిష్ ఫ్రై ఏదో మెల్లిగా అడ్జస్ట్ అవుతూ తింటూ ఉన్నాను అన్నమాట. మా చిన్నోడికి అయితే బిర్యానీతోనే అడ్జస్ట్ చేయించేసాము, ఎందుకంటే ఈ కర్రీస్ పెద్దగా టేస్ట్ లేవు కాబట్టి వాడికి ఏమీ వేయలేదు. లాస్ట్లో ఇంకా నేను పెరుగు ట్రై చేద్దామని చెప్పేసి పెరుగు కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మామూలు కప్పు పెరుగే ఇచ్చారు, దాంతోపాటు అరటిపండు ఇచ్చారు కాబట్టి ఇంకా అరటిపండు పెట్టుకొని పెరుగన్నంలో తినేస్తాను. ఈ రోజైతే నన్ను నాన్ వెజ్ థాలీ చాలా డిసప్పాయింట్ చేసింది. మటన్ కర్రీ బాగాలేదు, రొయ్యల కర్రీ బాగాలేదు, ఫిష్ ఫ్రై బాగాలేదు. ఈ నాన్ వెజ్ థాలీలో ఈ 3 బాగోకపోతే ఇంకేం టేస్ట్ చేస్తాం, ఆ వెజ్ థాలీయే బెటర్ అనిపించింది దీనికన్నా. దీని కాస్ట్ వచ్చేసి 470 రూపీస్ థాలీ కాస్ట్ వచ్చేసి. అండ్ ఇక్కడ లాస్ట్లో సోంపు ఫ్లేవర్ వచ్చి చాక్లెట్ ఫ్లేవర్ వచ్చింది, అందుకని మా చిన్నోడు కూడా తిన్నాడు సోంపు అయితే. ఇక్కడ ఫుడ్ అయితే ఇలా ట్రై చేసి చెప్పాను కదా, నెక్స్ట్ వీక్ వేరే రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఎలా ఉందో ఇలాగే జెన్యూన్గా రివ్యూ ఇస్తాను. మీకైతే రాజమండ్రిలో మంచి రెస్టారెంట్స్ ఫుడ్ ఎక్కడ బాగుంటుందో నాకు కామెంట్ చేయండి, అక్కడికి వెళ్ళి ట్రై చేస్తాను. ఇక్కడ ఫుడ్ కోసం కన్నా ఫొటోస్, వీడియోస్, రీల్స్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది, ఎందుకంటే అంబియన్స్ చాలా బాగున్నాయి కాబట్టి. ఈ సండే అయితే ఇక్కడికి వచ్చి నాన్ వెజ్ థాలీ ట్రై చేసి చాలా డిసప్పాయింట్తో వెళ్తున్నాను. ఇంతకీ మీరు సాల్ట్ రెస్టారెంట్కి వచ్చారా? వచ్చినప్పుడు మీకు నాన్ వెజ్ థాలీ ట్రై చేశారా లేదో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి కాంతం కోడలు అనూస్ వాళ్ళ ఛానల్ని.